నమస్తే. అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఎస్రాయవరం మండలం వేమగిరి గ్రామానికి చేరుకున్న ఆమెకు మహిళలు, గ్రామస్తులు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత నాబార్డు నిధులతో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధర్మవరం యలమంచిలి R&B రోడ్డు ప్రారంభించారు. అలాగే విశాఖ డైరీ నిధులతో నిర్మించిన శ్రీ తులసి కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచి వెలుగులు నింపిన వ్యక్తి ఆడారి తులసిరావు అని మంత్రి కొనియాడారు. ఎన్నికల సమయంలో వేమగిరి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 70 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హోంమంత్రి హామీ ఇచ్చారు. కార్మిక, కర్షక, దళిత, బహుజన, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బిఆర్ భగవాన్ దాస్ 96వ జయంతి సందర్భంగా హన్మకొండ అశోక్ జంక్షన్లో ఉన్న ఆయన విగ్రహానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ కడియం కావ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెనుకబడిన మరియు పీడిత వర్గాల అభ్యున్నతికి భగవాన్ దాస్ చేసిన సేవలు ఆదర్శప్రాయమని కడియం కావ్య కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకాలని అన్నారు. పేదలకు నీడ, గూడు కల్పించడంతో పాటు అణగారిన వర్గాల హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన మహనీయుడిగా బిఆర్ భగవాన్ దాస్ చరిత్రలో నిలిచిపోయారని కడియం కావ్య తెలిపారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కోదాడలో అధికారులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయాన్ని మరో ప్రాంతానికి మార్చేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే సెంట్రల్ లైటింగ్ పనుల్లో కూడా టెండర్ లేకుండానే నిధులు మళ్లించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు అలాగే పట్టణ పెద్ద చెరువును ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని విమర్శించారు. అక్రమ ఇసుక రవాణా, చెరువు మట్టి తరలింపును అడ్డుకునే పరిస్థితే లేదని అన్నారు. పోలీసు యంత్రాంగం సమర్థంగా పనిచేయడం లేదని, అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మున్సిపాలిటీలో ఖర్చులు, అలాగే నియామకాల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని అన్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం సిరిగాం గ్రామంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పర్యటించారు. గ్రామంలోని దళితవాడను సందర్శించి అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితులు, జీవన విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశంలోనే పెద్ద రాజకీయ మార్పు రాబోతోందని చింతామోహన్ అన్నారు. అభివృద్ధి, సుపరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సుసాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, పత్రికల్లో తప్ప వాస్తవ పరిస్థితుల్లో పురోగతి లేదని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి లక్షల ఎకరాలు, లక్షల కోట్ల అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆయన రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని, భవిష్యత్తులో తమిళనాడు తరహా రాజకీయాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దళితుల దేశ భవిష్యత్తును శాసిస్తారని, రాజకీయ రంగంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని, 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పట్టపగలే తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. బాగారెడ్డి విగ్రహం కూడలి వద్ద ఎస్ఐ లవకుమార్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుంటే అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోళి తాలూకా గరగపల్లికి చెందిన అమరీష్ అనే యువకుడు వరుస చోరీలకు పాల్పడినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో అతని నుంచి బైక్తో పాటు సుమారు 2,35,000 విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఓ పూజారి బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. ఐడిపిఎల్ టౌన్షిప్లోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొండూరు కిషోర్ శర్మ తన నివాసంలో ఫ్యాన్ కురివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కిషోర్ శర్మ గత కొంతకాలంగా భార్యతో విభేదాలు కొనసాగుతున్నాయి. 3 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోగా తిరిగి కాపురాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ శర్మ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని నీలాద్రి అర్బన్ పార్కులో ప్రత్యేక బర్డ్ వాచింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వాకర్ సందర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్సీసీఎల్ వన్యప్రాణి నిపుణుడు దీపక్ రామాయణ్ నేతృత్వంలో పాల్గొన్నారు. కెమెరాల సహాయంతో పార్కులోని పక్షులను పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం 27 రకాల వివిధ జాతుల పక్షులను గుర్తించారు. నీలాద్రి అర్బన్ పార్క్ జీవ వైవిధ్యానికి నిలయంగా మారిందని, పక్షులు సహా అనేక జీవరాశులు ఇది ఆరోగ్యకరమైన ఆవాసంగా నిలుస్తోందని వన్యప్రాణి నిపుణుడు దీపక్ రామాయణ్ తెలిపారు. అలాగే ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం బారిగూడ గ్రామంలోని ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. జూన్ నెలలోనే ఎండలు మండుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి కాలనీలోని బావిలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. మరోవైపు మిషన్ భగీరథ నీరు కూడా సక్రమంగా అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలనీ వాసులే స్వచ్ఛందంగా శ్రమదానానికి దిగారు. సుమారు 40 అడుగుల లోతైన బావిలో కొందరు దిగి పేరుకుపోయిన మట్టిని బకెట్లలో నింపగా బైపాగంలో ఉన్న స్థానికులు వాటిని బయటకు తీసి పారబోశారు. గంటల తరబడి కష్టపడి బావిని శుభ్రం చేసి నీటి నిల్వలు పెరిగేలా చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా వేసవిలో తాగునీటి ఎద్దరితో ఇబ్బందులు పడుతున్నామని, నీటి కోసం బావుల్లో పూడుకు తీయాల్సిన పరిస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా బోగినపల్లి మండలాన్ని భారీ వర్షం ఎదురుగాలు అతలాకుతలం చేశాయి. మండల కేంద్రంతో పాటు కుదురుపాక, నీలోజిపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో భారీ వర్షపాతం నమోదైంది. బలమైన ఎదురుగాలులతో కూడిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేములవాడ కరీంనగర్ ప్రధాన రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఇళ్లపై ఉన్న రేకుల పైకప్పులు, డబ్బాలు గాలికి ఎగిరిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నీలోజిపల్లి గ్రామంలోని ఒక ప్లాస్టిక్ పరిశ్రమ కూడా ఎదురుగాల ప్రభావం తీవ్రంగా దెబ్బతిన్నట్టు సమాచారం. భారీ వర్షం గాలివాంతో ప్రజలు ఆందోళన చెందగా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్బాగ్ ప్రాంతంలో సులేమాన్ బిన్ మాజీ అనే వ్యక్తి తన భార్య నితీష్ ఫాతిమాను కత్తితో పొడి చర్చ చేశాడు. మధ్యాహ్న సమయంలో జరిగిన ఈ ఘటన కుటుంబ కలహాల నేపథ్యంలో చోటు చేసుకుందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఘటన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. అలాగే వారిద్దరు చిన్నారులను మరో గదిలో బంధించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ వివాదాలు, రెండో వివాహం వంటి అంశాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సెల్ టవర్ ఏర్పాటు వివాదం తీవ్ర రూపం దాల్చింది. భూసారెడ్డి గూడలో సెల్ టవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సెల్ టవర్ ఏర్పాటు వల్ల భూసారెడ్డి గూడతో పాటు ఎల్ఐసి కాలనీ, భాస్కర్రావు గార్డెన్ వంటి ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమస్యలు గురయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే డీసీపీకి, బోర్డు సీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు ఆపకుండా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్న స్థలం ఎయిర్లైన్స్కు సంబంధించిన వివాదాస్పద భూమిగా ఉన్నట్లు కూడా వారు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించిన స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపేయాలని సీఈఓను డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవర ప్రాంతాల్లో జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం జరిగిన భూసేకరణ అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 20 సంవత్సరాల క్రితం జిందాల్ కంపెనీ పేరుతో గిరిజన రైతుల భూములను సేకరించి నేటి వరకు కంపెనీ శంకుస్థాపన కూడా జరగలేదని ఆరోపించారు. నష్టపరిహారం, స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఇటీవల ఎంఎస్ఎంఈ పార్కుల పేరుతో ప్రభుత్వం ప్రస్తుతం ఏపీఐసి పేరుతో భూములను దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, గిరిజన రైతులకు చట్టబద్ధంగా రావాల్సిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భూసేకరణ అంశంపై ఇప్పటివరకు ఎస్టీ కమిషన్ ఆశ్రయించామని, త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ ప్రారంభం కాకపోవడంతో భూములను తిరిగి గిరిజనులకి అప్పగించాలని చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని పెన్నా నదిలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా ఈత కోసం నదిలోకి వెళ్లిన 2 వ్యక్తులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. మైలవరం మండలం వేపరాల గ్రామం సమీపంలోని పెన్నా నదిలో తొర్రివేముల గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు స్నానానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కళ్యాణ్ కుమార్, అతని అత్త వెంగమ్మ నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో కళ్యాణ్ కుమార్ మృతదేహాన్ని వెతుకుతీగా వెంగమ్మ కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతాల్లో విషాదాలు అలుముకున్నాయి.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై స్పిరిట్ లోడుతో వెళ్తున్న లారీ నుంచి అకస్మాత్తుగా లీకేజ్ ఏర్పడింది. దీన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేశాడు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున స్పిరిట్ రోడ్డుపైకి లీక్ అయినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్పిరిట్ ప్రమాదవశాత్తు లీక్ అయిందా లేక డ్రైవర్ కావాలని లీక్ చేశాడనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మంటలు చెలరేగి ఉంటే ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉండేదని, పెద్ద విపత్తే సంభవించేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నంలో ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ జరిగిన వివాదం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మురళీనగర్ మసీద్ సెంటర్ సమీపంలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సాలిపేటకు చెందిన వరుణ్ అనేటువంటి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న సాయంత్రం స్నేహితులు కలిసేందుకు మురళీనగర్కు వెళ్లిన వరుణ్ మరికొందరితో కలిసి ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా మరో వర్గానికి చెందిన యువకులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఘటన తీవ్రరూపం దాల్చి నిందితులు కత్తులు రాళ్లతో వరుణ్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ముఖం, గొంతు భాగాల్లో తీవ్ర గాయాల పాలైన అతని వెంటనే కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసులు పాత కక్షల కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలిపారు. పరారులో ఉన్న మరో 2 కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం పాలగుమ్మి గ్రామంలో మట్టి మాఫియా పెట్టరేపోతున్న పరిస్థితి స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. రైల్వే లైన్ కోసం మార్కింగ్ చేసిన ప్రాంతాల్లోనే మాజీ సర్పంచ్ అండతో భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారీ యంత్రాలు, జేసీబీలతో రోజంతా తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ల రణగొండ ధ్వనులతో గ్రామం హోరెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాదు మైనర్లను ఉపయోగించి ట్రాక్టర్లు నడిపిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినబడుతున్నాయి. అక్రమ మట్టి రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కట్టెనకోన మండలం దొంతికుర్రు గ్రామంలో సాగునీటికి ప్రధాన ఆధారంగా ఉన్న పంట కాలువ ప్రస్తుతం మురుగు కాలువను తరపించే దుస్థితికి చేరుకుంది. కాలువలో చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోవడంతో పాటు గ్రామంలోని ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని నేరుగా కాలువలో వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని ఇళ్లకు సంబంధించిన లెట్రిన్ ట్యాంకుల పైపులను కూడా కాలువలోకి అనుసంధానం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో కాలువ నీరు పూర్తిగా కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. ఒకప్పుడు పంటలకు సాగునీరు అందించిన ఈ కాలువ ఇప్పుడు మురుగునీటిలో కేంద్రంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నీరు వ్యవసాయ భూములకు చేరితే పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే దోమలు పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని కానూరు, మురళీనగర్ ప్రాంతాల్లో నిన్న రాత్రి ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికులకు భయాందోళనకు గురిచేసింది. రోడ్డుకు అడ్డంగా ఓ యువకుడు తన కారును పార్క్ చేయడంతో అక్కడున్న కొందరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిన్న వివాదం క్రమంగా తీవ్రతరమై కొంతమంది యువకులు గుంపులుగా చేరుకుని సదరు యువకుడిపై దాడికి పాల్పడ్డట్టు స్థానికులు తెలిపారు. గ్యాంగిస్టర్ తరహాలో జరిగిన ఈ దాడికి కారణంగా ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ ఉపామాక వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి 17,28,000 విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 5 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో నిందితులు మాస్కులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు. ప్రధాన హుండీ సహా ఆండాళ్ల అమ్మవారి ఆలయ హుండీని కూడా కట్టతో కట్ చేసి నగదు, బంగారం, వెండి అపహరించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఉద్దండపురం బస్టాప్ వద్ద 2 నిందితులు అదుపులో తీసుకుని విచారించగా చోరీకి పాల్పడినట్టు అంగీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఇక వారి వద్ద నుంచి సుమారు 56 గ్రాముల బంగారం, 2 కిలోల 600 గ్రాముల వెండి, 2,38,000 నగదు సహా మొత్తం 17,68,000 విలువైన సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆశ్రమం వీధిలో డ్రైనేజ్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిన్న రాత్రి కురిసిన ఒక్క వర్షానికి మురుగునీరు రోడ్డుపైకి చేరి వీధి మొత్తం బురదమయంగా మారింది. ఈ పరిస్థితిపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు జీతాలు తీసుకునే అధికారులకు ప్రజల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇది రోడ్డా లేక పందుల దొడ్డా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గుంతలు కనిపించక ఇప్పటికే పలువురికి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఈగల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ, రోడ్డు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించిన అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అంజనారెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, అర్చకులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. రైల్వే మార్గం ద్వారా జిల్లాలోకి గంజాయిని తరలించి విక్రయిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు. పోలీసుల దాడుల్లో ఆమె వద్ద నుంచి 4 కిలోలు 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి వ్యాపారంలోకి దిగిన మహిళ చివరకు పోలీసులకు చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వెల్లడించారు. గంజాయి రవాణా విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రాజోల మండలంలోని ములికిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 17 బియ్యం బస్తాలను అధికారులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన అబ్బు అనే వ్యక్తి కొద్ది నెలలుగా పేదలకు రేషన్ ద్వారా అందించే బియ్యాన్ని తక్కువ ధర కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసిన సుమారు 4 క్వింటాళ్ల 25 కిలోల బియ్యం లూజు బస్తాల రూపంలో షాపులో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేయడం, రవాణా చేయడం ద్వారా అమ్మడం వంటి చర్యలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక అటవీశాఖ కార్యాలయం నుంచి జలాల్ బంక్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతను తెలిపారు. అంతరించిపోతున్న జీవజాతులు, అడవులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బొల్లారంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంగపుత్ర సంఘం కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఇంటి ముందు ఊడుస్తుండగా ఓ దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మహిళ ముఖంపై మత్తు పౌడర్ జల్లి ఆ మెడలో ఉన్న బంగారు పుస్తలతాడు అపహరించి పరారయ్యాడు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు 7 తులాలుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.